దేవుడు లేడు అనేవాళ్ళకు ఈ విషయం. బైపీసీ చేసే ఒక స్టూడెంట్ ఉన్నాడు, చార్టెడ్ అకౌంట్ చేసే ఒక స్టూడెంట్ ఉన్నాడు. బైపీసీ చేసే స్టూడెంట్కు చార్టెడ్ అకౌంట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ తెలియవు. దాని గురించి ఏదో ఒక సబ్జెక్ట్ గురించి అడిగామనుకోండి, వాడికి తెలియదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన లేదు. కానీ ఆ సబ్జెక్టు చాలామంది చదివిన వాళ్ళు ఉన్నారు, పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో దేవుడు లేడు అని మనం అన్నాము అనుకుంటే కనుక ఆ యొక్క సబ్జెక్ట్ గురించి మనకు తెలియదు అంతే. ఇంకా మనం ఆ స్థాయికి చేరలేదని అనుకోవాలి. ఎందుకంటే పుట్టుక మరణం మన చేతుల్లో లేవు. మన చేతుల్లో లేవు అంటే అవి వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాయనే కదా అర్థం. పుట్టేటప్పుడు మనం డిజైన్ చేసుకుని పుట్టలేదు, మరణించేటప్పుడు మనం డిసైడ్ చేసుకుని మరణించట్లేదు. సో పుట్టుక చావు అనేవి మన చేతుల్లో లేనప్పుడు అవి ఇంకొకరి చేతుల్లో ఉన్నట్టే కదా. ఆ ఇంకొకరు ఎవరు? అదే సృష్టికర్త, అతనే దేవుడు. సో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే ఈ విషయం మీకు కూడా అర్థమవుద్ది. కనిపించేది కనిపించంది మనలోనే ఉన్నాయి. కనిపించే శరీరము సృష్టి అయితే కనిపించని ఆత్మే సృష్టికర్త. ఈ సృష్టి అంతా కనిపిస్తుంది. ఈ సృష్టి వెనకాల కనిపించకుండా ఉండే అవ్యక్త స్వరూపుడే సృష్టికర్త. ఏమో మన కళ్ళకు సృష్టికర్తను చూసేటువంటి పవర్ లేదేమో. ఈ సృష్టిలో అన్నీ చూసే పవర్ మనకు ఉందా? లేదు కదా. మనకి ఈ కళ్ళకిచ్చిన పవర్ కొంచెమే కదా. సో దేవుడు లేడు అనేటువంటి వాళ్ళు ఇంకా ఆ స్థాయికి ఎదగాలి. కాబట్టి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈ సృష్టి వెనకాల శక్తి, పవర్ఫుల్ గాడ్ ఎవరో తెలుస్తుంది. ఆ సుప్రీం పవర్ ఎవరో తెలుస్తుంది. సుప్రీం పవర్ని అల్లానండి, సర్వేశ్వరుడు అనండి, సృష్టికర్త అనండి, అక్షర పరబ్రహ్మ అనండి. ఆయన కనిపించినటువంటి క్రియేటర్, ఆయనే దేవుడు. అంటే కనిపించే వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్.